వినాయక చవితి ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తుంది కదా. కలర్స్ ని యూజ్ చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని కాకుండా ఇలా ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీగా పసుపు వినాయకుడిని పూజిద్దామా. ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థికి నేనైతే ఇలా పసుపు తోటి గణేషుడిని తయారు చేసుకుంటాను. సో ఈ పసుపు వినాయకుడిని తయారు చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం గోధుమ పిండి, కొంచెం పసుపు అండ్ అలాగే వాటర్ ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కొంచెం బేస్ లాగా పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 రౌండ్స్ ని ఇలాగా జాయింట్ చేసుకొని పెట్టుకోవాలి బేస్ మీద. తర్వాత 2 సైడ్స్ లెగ్స్ ని ఇలాగా పెట్టేసుకోవాలి. తర్వాత టూత్ పిక్ సహాయంతో పొట్టను పెట్టేసుకోవాలి. ఇలా టూత్ పిక్ ని పెట్టడం వల్ల కొంచెం స్టిఫ్ గా ఉంటాడనమాట వినాయకుడు. తర్వాత తల అండ్ అలాగే హ్యాండ్స్ ని కూడా పెట్టేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి లడ్డూస్ పెట్టడానికి, రైట్ హ్యాండ్ అభయమిస్తున్నట్టు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెవులు, తొండం, తలపాగను కూడా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఐస్ కోసం నేను ఇక్కడ వచ్చేసి మిరియాలని యూజ్ చేశాను. ఇంకా దంతాల కోసం టూత్ పిక్స్ ని యూజ్ చేశాను. ఇంకా పక్కనే మూషికాన్ని కూడా పెట్టేశాను. ఇంకా ఫైనల్ గా బొట్టు పెట్టి గరికతోటి ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసుకున్నాను. ఈసారి నేను చేసిన గణేష చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.